హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్టడీ విత్ సిరి. డిఎస్సి సబ్జెక్ట్ వైజ్ వీడియోల్లో భాగంగా విద్యా దృక్పథాలు సబ్జెక్ట్లో భాగంగా ప్రాచీన కాలంలో విద్యా విధానం, మధ్యయుగంలో విద్యా విధానం మరియు ఆధునిక యుగంలో విద్యా విధానం గురించి ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈరోజు వీడియోలో భాగంగా బ్రిటిష్ కాలంలో విద్యా విధానం, ఆ కాలంలో వివిధ కమిటీలు మరియు వాటి సిఫారసుల గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో విద్యా విధానం 1858 విక్టోరియా మహారాణి చట్టం ద్వారా భారతదేశ పరిపాలనా బాధ్యతలు బ్రిటిష్ ప్రభుత్వంకు అప్పగించబడ్డాయి. బ్రిటిష్ కాలంలో ఏర్పడిన వివిధ విద్యా కమిటీలు: భారతీయ విద్యా కమిషన్ 1882, భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902, కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ లేదా శాడ్లర్ కమిషన్ 1917, హార్టాగ్ కమిటీ 1929, ఎబర్ట్ వుడ్ కమిటీ 1937, సార్జెంట్ కమిటీ 1944లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీలన్నీ వివిధ అంశాల మీద సిఫారసులు చేసి వాటి అభివృద్ధి కోసం వివిధ రకాలుగా ప్రయత్నాలు మరియు కృషి చేశాయి. ఇప్పుడు ఒక్కొక్క కమిటీ గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటగా భారతీయ విద్యా కమిషన్. ఇది 1882లో ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ అధ్యక్షులు విలియం హంటర్. అందువలన ఈ కమిటీని హంటర్ కమిషన్ అని కూడా అంటారు. నాటి వైస్రాయి లార్డ్ రిప్పన్. ఈ కమిటీ ఉద్దేశం ప్రాథమిక విద్యను అభివృద్ధి చేయడం. ఈ కమిటీ సిఫారసులు: ప్రాథమిక విద్యా బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి, మాధ్యమిక విద్యా బాధ్యతను ప్రైవేటు వారికి అప్పగించాలి, ఉన్నత విద్యా బాధ్యతలు యూనివర్సిటీలకు అప్పగించాలి, ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలి, ప్రాథమిక విద్యను ఉచితంగా అణగారిన వర్గాలు, స్త్రీలు, గిరిజనులకు అందించాలి, ప్రాథమిక విద్యా స్థాయిలో వ్యవసాయం, భౌతిక శాస్త్రం, క్షేత్ర గణితములను బోధించాలి, తటస్థ మత విధానంను అనుసరించాలి మరియు స్వదేశీ విద్యా సంస్థలను ప్రోత్సహించాలి, జిల్లా, మున్సిపల్ విద్యా బోర్డులను నెలకొల్పాలి. విద్యా బోర్డులు విద్యకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకునే వీలుండాలి. ఇటువంటి సిఫారసులు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కమిటీ ఫలితంగా దేశంలో పెద్ద సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. 1897, 1902 మధ్య కాలంలో ఎటువంటి చట్టాలు కానీ పరిణామాలు కానీ చోటు చేసుకోలేదు. అందువలన ఈ కాలాన్ని నిశ్శబ్ద కాలంగా పిలుస్తారు. తరువాత 2 భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్. ఇది ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1902. నాటి అధ్యక్షులు థామస్ ర్యాలీ. నాటి వైస్రాయి లార్డ్ కర్జన్. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ సిఫారసులు: మొదటిది, విశ్వవిద్యాలయాలు శీల నిర్మాణ కేంద్రాలుగా ఉండాలి. 2, యూనివర్సిటీలను సెకండరీ విద్యపై అధికారాలు ఇవ్వాలి. 3, యూనివర్సిటీలలో సెనేట్ సిండికేట్లను ఏర్పాటు చేయాలి. 4, పరీక్షల విధానంలో మార్పు తీసుకురావాలి. 5, డిగ్రీ కోర్సు వ్యవధి 3 సంవత్సరాలు ఉండాలి. 6, విదేశాంగ శాఖ నుండి విద్యాశాఖను వేరుపరచాలి. ఈ కమిటీ ఆధారంగా 1904లో విశ్వవిద్యాలయ చట్టం ఏర్పడింది. ఇప్పుడు కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ లేదా శాడ్లర్ కమిషన్ గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాము. ఈ కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పడిన సంవత్సరం 1917. ఈ కమిటీ అధ్యక్షులు మైకేల్ శాడ్లర్. అందువలనే ఈ కమిటీని శాడ్లర్ కమిషన్ అని కూడా అంటారు. శాడ్లర్ లీడ్స్ యూనివర్సిటీ యొక్క ఉపకులపతి. నాటి వైస్రాయి చేమ్స్ ఫర్డ్. ఈ కమిటీ ఉద్దేశం కలకత్తా యూనివర్సిటీ సమస్యలను అధ్యయనం చేయడం. కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ సిఫారసుల్లో మొదటిది, కలకత్తా యూనివర్సిటీకి సంబంధించిన అంశాలు. కలకత్తా యూనివర్సిటీ పరిధిలో కొత్తగా ఢాకాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ కమిటీ సిఫారసు చేసినది. తరువాత కలకత్తా సమీపంలోని కళాశాలలను యూనివర్సిటీ సెంటర్స్గా మార్చాలి. కలకత్తా యూనివర్సిటీలో బోధనా వనరులను మెరుగుపరచాలని సిఫారసు చేసినది. ఇతర యూనివర్సిటీలకు సంబంధించిన అంశాలు: 10+2+3 విద్యా విధానం అమలు చేయాలి. సెనేట్ సిండికేట్లను రద్దుపరిచి వైస్ ఛాన్సలర్ని నియమించాలి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలి. అకాడమిక్ కౌన్సిల్ను నియమించాలి. డిగ్రీ కోర్సు వ్యవధి
3 సంవత్సరాలు ఉండాలి మరియు యూనివర్సిటీల సమన్వయం కోసం ఇంటర్ యూనివర్సిటీ బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పినది. తర్వాత సెకండరీ విద్యకు సంబంధించిన అంశాలు. ఇంటర్ విద్యను యూనివర్సిటీ పరిధి నుండి తొలగించాలి, ఇంటర్మీడియట్ కళాశాలను స్థాపించాలి, ఇంటర్ సెకండరీ విద్యా బోర్డులను స్థాపించాలని సిఫారసులు చేసింది. ఈ కమిటీ ఫలితంగా ఏర్పడిన యూనివర్సిటీలు ఉస్మానియా యూనివర్సిటీ 1918, ఢిల్లీ యూనివర్సిటీ 1922, నాగపూర్ యూనివర్సిటీ 1923, ఆంధ్రా యూనివర్సిటీ 1926 మరియు ఆగ్రా యూనివర్సిటీ 1926లో స్థాపించబడ్డాయి. ఈ కలకత్తా విశ్వవిద్యాలయ కమిటీ చేసిన సూచనలు సిఫారసుల మేరకు మొట్టమొదటగా ఈ యూనివర్సిటీలు స్థాపించడం జరిగింది. తర్వాత హార్ట్ టాక్ కమిటీ, దీన్ని 1929లో ఏర్పాటు చేశారు. 1927 సైమన్ కమిషన్లో ఒక సభ్యుడు ఫిలిప్ హార్టాగ్. హార్టాగ్ కమిటీ సైమన్ కమిషన్లో ఒక ఉప కమిటీ. ఇది విద్యారంగ సమస్యలను గుర్తించడం కోసం నియమించబడిన కమిటీ. ఇప్పుడు హార్టాగ్ కమిటీ చేసిన వివిధ సిఫారసుల గురించి చూద్దాం. మొదటిది, అందరికీ ఉచితంగా విద్యను అందించాలి. 2, విద్యలో నాణ్యతను పెంచాలి. 3, పర్యవేక్షకులను నియమించాలి. 4, ప్రాథమిక విద్యా కోర్సు వ్యవధి 4 సంవత్సరాలు ఉండాలి. 5, ప్రాథమిక విద్యా స్థాయి ఉపాధ్యాయుల వేతనాలు పెంచాలి. 6, సామర్థ్యం గల వ్యక్తులను ఉపాధ్యాయులుగా నియమించాలి. 7, అపవ్యయం, నిలుపుదల సమస్యలను తొలగించాలని చెప్పినది. అపవ్యయం లేదా వృధా అనగా ఒక విద్యా స్థాయి పూర్తి చేయకుండా మధ్యలోనే నిష్క్రమించడాన్ని అపవ్యయం అంటారు. నిలుపుదల లేదా స్తబ్దత అంటే ఒక విద్యార్థి అదే తరగతిలో పునరావృతం కావడం. 1929-30 ఆర్థిక మాంద్యం వల్ల హార్టాగ్ కమిటీ సిఫారసులు అమలులోకి రాలేదు. CABE అనగా సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దీన్ని మొట్టమొదటిగా 1921లో స్థాపించారు. తర్వాత ఆర్థిక మాంద్యం కారణంగా 29లో మూసివేయబడింది. మరలా 1935లో పునః ప్రారంభించడం జరిగినది. అబట్ వుడ్ కమిటీ 1937లో ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క ప్రభావం విద్యపై ఏ మేరకు ఉందో తెలుసుకోవడానికి నియమించిన కమిటీ అబట్ వుడ్ కమిటీ. ఈ అబట్ వుడ్ కమిటీ సూచనలు: మొదటిగా, శిశు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. 2, బాలికా విద్యను ప్రోత్సహించాలి. 3, మహిళా ఉపాధ్యాయులను నియమించాలి. 4, ఉపాధ్యాయులకు 2 సంవత్సరాలు శిక్షణనివ్వాలి. 5, వృత్తి విద్యలను ప్రవేశపెట్టాలి. 6, పాలిటెక్నిక్ కళాశాలలను నెలకొల్పాలి. ఇవి అబట్ వుడ్ నివేదిక కమిటీ సిఫారసులు. ఇప్పుడు సార్జెంట్ కమిటీ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1944. CABE భారతదేశ విద్యారంగ ప్రణాళికల తయారీ కోసం నియమించబడిన కమిటీ సార్జెంట్ కమిటీ. జాన్ సార్జెంట్ భారతదేశ విద్యా సలహాదారుడు. ఈ సార్జెంట్ కమిటీకి గల ఇతర పేర్లు యుద్ధ విద్యా కమిటీ, యుద్ధానంతర విద్యా కమిటీ మరియు ఎడ్యుకేషన్ ప్లాన్స్ లేదా విద్యారంగ కమిటీ. సార్జెంట్ కమిటీ సిఫారసులు: మొదటిది, 3 నుండి 6 సంవత్సరాల బాలలకు పూర్వ ప్రాథమిక విద్య అందించడం. 2, 6 నుండి 14 సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించడం. 3, 11 నుండి 17 సంవత్సరాల బాలలకు మాధ్యమిక విద్య అందించడం. 4, 10 నుండి 40 సంవత్సరాల వారికి వయోజన విద్య అందించడం. 5, ఇంటర్ విద్యను రద్దుపరచడం. 6, ఉన్నత విద్య 3 సంవత్సరాలు ఉండడం. 7, ఉపాధ్యాయ సలహా కేంద్రాలు ఏర్పాటు చేయడం. 8, శారీరక మానసిక వికలాంగులకు ప్రత్యేక విద్య అందించడం. 9, అక్షరాస్యత పెంచడానికి గ్రంథాలయాలు స్థాపించడం. 10, నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ బ్యూరోలను ఏర్పాటు చేయడం. సాంకేతిక వాణిజ్య కోర్సులను ప్రారంభించడం. యూనివర్సిటీల సమన్వయం కోసం UGCని ఏర్పాటు చేయడం. ఈ కమిటీ ఫలితంగా 1945లో కేంద్రంలో విద్యాశాఖ ఏర్పాటు చేయడం జరిగింది. అదే 1945లో AICTE స్థాపించారు. AICTE అనగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్
టెక్నికల్ ఎడ్యుకేషన్ని స్థాపించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో భాగంగా భారతీయ విద్యా కమిషన్ 1882, భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902, కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ 1917, హార్టాగ్ కమిటీ 1929, అబర్ట్ వుడ్ కమిటీ 1937, సార్జెంట్ కమిటీ 1944. సో మనం ఈరోజు వీడియోలో భాగంగా ఈ కమిటీలు చేసిన సిఫారసులు, ఈ కమిటీల కృషి ఫలితంగా విద్యా వ్యవస్థలో మరియు విద్యా విధానంలో వచ్చిన వివిధ మార్పుల గురించి వివరంగా తెలుసుకున్నాము. సో ఇది ఈరోజుటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.